హాయ్ నమస్తే అందరూ ఎట్లు నేనైతే మస్తున్నా. సో నేనైతే ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నా అంటే ఈ నాన్ వేషన్ అన్నున్నాడు అన్న పెద్దన్న నీకు నమస్తే. నేను ఈ వీడియో మెయిన్ గా నీ గురించే చేస్తున్నా అన్న, నాన్ వేషన్ అన్న గురించే చేస్తున్నా ఈ వీడియో. గైస్ మీరు కూడా దయచేసి వీడియో అన్న దాకా రీచ్ అయ్యేలాగా కొంచెం షేర్లు అయితే కొట్టుకోరు గట్టిగా. నేను ఈ వీడియో ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే నేను నాన్ వేషన్ అన్న నీది ఒక వీడియో చూసినాను అన్న. ఆ వీడియోలో నువ్వు రేవంత్ రెడ్డి అన్న గురించి ఒక తమ్మునేలు పెట్టినావు. రేవంత్ రెడ్డి అన్నని అంటే రేవంత్ రెడ్డి అన్న చేసేది కరెక్టే అని అన్నావు. ఆయన అన్న అన్న అని మంచినే లేపినావు. లేపుకుంటూ వాళ్ళ వెనకకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి ఎందుకు నువ్వు శాపాలు పెడుతున్నావు? నేను అసలు ఎన్విరాన్మెంట్ వదలదు, నువ్వు ఇట్లా 400 yards మొత్తము బిస్కెట్ చేస్తున్నావు కాబట్టి నేను అసలు దేవుడు వదలడు, నేను అసలు ఎవ్వరు క్షమించినా క్షమించకపోయినా నేను ఎన్విరాన్మెంట్ అనేది అసలు వదలదు, చూసుకుంటారు, నువ్వు ఏరోప్లేన్లలో తిరుగుతావు కదా, నీకు ఎప్పుడన్నా ఏమన్నా అయిపోవచ్చు అని చెప్పి ఒక వీడియోలో అయితే అన్నావు. అసలు ఏమనుకుంటున్నావు? నువ్వు మంచిగా తమ్నేలు వాడుకుంటున్నావు, ఆయన పేరు వాడుకుంటున్నావు. అంటే నువ్వు ఇప్పుడు ఒక కేసు తిరుగుకోవాలి, ఆయనకి ఏమన్నా ఆయన సపోర్ట్ కావాలని గిట్ట అనుకుంటున్నావా ఏంది? ఎందుకన్నా నువ్వు అసలు అంటే నువ్వు ఆయనను సపోర్ట్ చేస్తున్నావు, సరే సపోర్ట్ చేస్తున్నావు, ఆయన మన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తున్నావు, ఓకే సరే దానికి ఓకే. కానీ ఆయన సపోర్ట్ చేసినట్టు చేసి మళ్ళీ ఎందుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ నీకు ఒక బిడ్డ ఉంది, నీకు ఒక అల్లుడు ఉన్నాడు, నీకు ఒక పెళ్ళం ఉంది అని చెప్పి వాళ్ళ పెళ్ళం మీద అందరి మీద ఎందుకన్నా నువ్వు కాంట్రవర్సీలు చేస్తున్నావు? అది కాంట్రవర్సీ చేసి కాంట్రవర్సీలా కూడా లేదు, మళ్ళా ఆయన పొగుడుతున్నట్టే ఉంది, ఆయన లేపుతున్నట్టే ఉంది. ఎందుకన్నా నీకు ఇవన్నీ? నా అన్వేషణ అన్నా నీకు ఒకటి చెప్తున్నా, సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి సరే ఏదైతే చేస్తున్నారో అది కరెక్టే అని నువ్వు అన్నావు వీడియో స్టార్టింగ్ లో. నువ్వు ఏదైతే వీడియో చేసినావు ఆ వీడియో స్టార్టింగ్ లో రేవంత్ రెడ్డి అన్న చేసేది కరెక్టే అని అన్నావు, ఒప్పుకుంటా. ఆయన జనాల గురించి ఇంకా ఫ్యూచర్స్ గురించి చేస్తున్నాడు అని అనుకుంటే ఒప్పుకుంటా. నువ్వు అన్న కాడికే చేస్తున్నా నేను కూడా, సరే నువ్వు అన్నమాట నిజం, ఆయన కూడా కరెక్టే చేస్తున్నాడు, కరెక్టే అంటున్నారు, ఓకే అక్కడి వరకు చల్తా. మరి దాని తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న గురించి నువ్వు ఏదైతే నెగిటివ్ గా మాట్లాడినావు, ఏరోప్లేన్ లోకి వెళ్ళి నువ్వు అదైతుంది ఇదైతుంది, నీకు ఫ్యామిలీ ఉంది, ఎన్విరాన్మెంటే చూసుకుంటది అంటే ఆయన గురించి నువ్వు ఎంతవరకు అయితే మాట్లాడినావు అంతవరకు ఓకే అన్నా. సరే ఇవన్నీ వదిలేస్తే రేవంత్ రెడ్డి అన్న చేసేది కరెక్ట్ అని అన్నావు. మరి కరెక్ట్ అంటే నువ్వు ఇప్పుడు కింద తమ్మునేళ్ళు ఏమని పెట్టినావు? హెచ్సియు గురించి ప్రాక్టికల్ గా నేను మాట్లాడదా అండ్ సొల్యూషన్స్. నువ్వేందన్నా సొల్యూషన్స్ ఇచ్చేది? నాకు అర్థమైతలేదు. ఇక జనాలు మొత్తం నీ మాటనే ఇని బతికేది ఉందా ఏంది? చాలదా? అంటే నువ్వు ఒక మనిషి కరెక్ట్ చేసే మనిషిని నువ్వు సపోర్ట్ చెయ్యవు. ఎవరైతే రాంగ్ చేస్తున్నారు చూడు, ఎవరైతే నెగిటివ్ గా పోతున్నారు, ఎవరైతే తప్పుడు ఆలోచనలతో ఉంటారు వాళ్ళనైతే నువ్వు మస్తు సపోర్ట్ చేస్తావు అన్నా.